ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు నిట్టల ఫణిభాస్కర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సార్, ఇటీవలే అయోధ్య రామ మందిరం అయితే ఓపెన్ అయింది, కానీ అక్కడ సీతమ్మ వారి విగ్రహం లేదు. కొంతమంది కూడా ముహూర్తం టైం కూడా కొంచెం లోటుపాట్లు ఉన్నాయని కూడా అంటున్నారు. సో అదేవిధంగా చూసుకుంటే ఆలయం కూడా ఇంకా పూర్తి కాలేదు, పీఠాధిపతులు కూడా కొంతమంది రాలేదంటారు. సో దీనిపై మీ సమాధానం ఏంటి? అయ్యా, ఇప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వంలో జీవిస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మంలో చాలా రకాలైనటువంటి మానాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి మనది చాంద్రమానం, అలాగే సౌరమానం ఉత్తరాదిలో, అలాగే బారుహస్పత్యమానం అనేటువంటిది కూడా ఉంటుంది. అంటే గురుడి ఆధారితంగా చెప్పేటువంటి శాస్త్రం. ఇందులో ఆ ముహూర్తం అనేటువంటిది దేని ప్రకారంగా నిర్ణయమైంది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, వాళ్ళు చాంద్రమానంలో ముహూర్తాన్ని పెట్టరు. వాళ్ళు చంద్రుడి ఆధారితంగా వాళ్ళ జీవన విధానం ఉండదు. వాళ్ళ సూర్యుడి ఆధారంగా కొంతమందికి ఉంటుంది. గుజరాత్ ప్రాంతంలో ఇటుపక్కల బారుహస్పత్యమానం అంటే గురుడు, దేవగురువు అయినటువంటి బృహస్పతిని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు పోని ఆ ముహూర్తాన్ని మన కాలమానంలోకే అన్వయం చేసుకుందాం. తీసుకున్నటువంటి ముహూర్తం అభిజిత్ లగ్నం. అభిజిత్తు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి లగ్నం. కొన్ని లగ్నాలకి ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నా పోగొట్టగలిగేటువంటి శక్తి ఉంటుంది. శుక్ర పంచసహస్రాణి బుధ పంచశతాని చ లక్షమీకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి అన్నారు. అవి 1,00,000 దోషాలు ఉండనివ్వండి, గురుడు కేంద్రంలో ఉంటే పోగొడతాడు అన్నారు. మరి అలాంటిది మేషలగ్నంలో గురుడు ఉన్నారు కదా, ఆ గురుడు ఉంటే 1,00,000 దోషాలు పోయాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దోషాలు అందులో ఎంత చిన్నవో పెద్దవో ఏవైనా అనుకోండి. మనకి అమావాస్యకి నెల మారుతుంది, వారికి పౌర్ణానికి నెల మారిపోతుంది. మరి అక్కడ వ్యత్యాసం వచ్చింది కదా. అలాగే మన పద్ధతిలో మనం ఎక్కువ అభిజిత్తులో ఏది చెయ్యం. చాలామంది ఇప్పుడు గృహప్రవేశాలు గృహారంభాలు ఉంటే సూర్యోదయానికి మునుపు చేస్తాం. వారు అలా కాదు, చాలా పనులని అభిజిత్తులోనే చేస్తారు. మీరు ఉదాహరణకి ఈ రాముడికి సంబంధించినటువంటి ఆలయ శంకుస్థాపన కూడా ముహూర్తం అది అభిజిత్తులోనే చేశారు. అలాగే ఇవాళ ఆ ఉత్తరాదిలో వారు ఎక్కువ సౌరమానాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి సూర్యుడు బలంగా ఉండేటువంటి స్థితి ఎక్కడ ఉన్నదో ఒక రోజు మీద ఆ ప్రాంతాన్నే వాళ్ళు ముఖ్యమైనదిగా భావిస్తారు. అభిజిత్ అంటే ఏది కాదు. ఉదాహరణకి వాళ్ళ రవి మకరంలో సంచారం చేస్తూ ఉన్నారు. మకరం నుండి కర్కాటకం వరకు పగటి కాలమానంలో ఉండేటువంటి లగ్నాలన్నీ ఉంటాయి. అందులో 4వ లగ్నం అభిజిత్ లగ్నం. ఆ లగ్నంలో సూర్యుడు పరమ ఉచ్చస్థితిలో ఉంటారంటే ఆయన యొక్క ప్రభావం చాలా ఎక్కువ. అందులోని ఇంకో విషయం ఏంటి అంటే గ్రహాలకి దిగ్బలాలని ఉంటాయి. దశమ కేంద్రంలో రవి దిగ్బలాన్ని పొంది ఉండేటువంటి గ్రహం. ఆయనతో పాటుగా అక్కడ సంచారం చేస్తూ ఉండేటువంటి గ్రహాలు ఇవన్నీ కూడా ఆయన దిగ్బలంతో ఉంటాడు. ఆయన గ్రహరాజు కాబట్టి అది ఒక గొప్ప ఫలితం. అంటే ఇక్కడ ఏమైంది, పంచేష్టిక బలం. ఇక్కడ చాలామంది మాట్లాడుతుండేటువంటి వాళ్ళకి ముహూర్త అవగాహన చాలా తక్కువ. ఎందుకంటే ఒక కార్యక్రమం ఒక దేశానికి చెందినటువంటి చక్రవర్తితో సార్వభౌముడో లేకపోతే ప్రధానమంత్రిలో చేసేటప్పుడు అంత ముహూర్త గణన లేకుండా చేయరు కదా. చిన్న చిన్న వాళ్ళందరికీ అర్థమయ్యేటువంటి విధంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పంచేష్టిక బలం, లగ్నాధిప కాలాధిప సూర్య చంద్ర గురులు అంటారు, వారందరూ బలంగా ఉన్నారు. అలాగే ఆ కాలం ఇవన్నీ కూడా నిర్ణయం చేసినటువంటిదన్నీ కూడా అద్భుతమైనటువంటి కాలం. ముహూర్తంలో ఏ విధమైనటువంటి దోషం లేదండి. ముహూర్త దోషం అనేటువంటి మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే బాలరాముడు, అంటే రాముడు ఒక్కరే ఉన్నారు కదా, అక్కడ పెట్టినటువంటి విగ్రహం చూడండి బాలరాముడు. అంటే ఇక్కడ మీకు ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేయాలి. మనం భద్రాచలం తీసుకుందాం. భద్రాచలంలో ఎవరున్నారు? రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. నిజానికి ఎందుకు భద్రాచలానికి అంత ప్రాశస్త్యం వచ్చింది అంటే అక్కడ పర్ణశాల ఏర్పాటు చేసుకుని కొంతకాలం ఉన్నారు. ఉన్నటువంటి వారు ఎవరు? అందరి విగ్రహాలు అక్కడ ఉన్నాయి, అవునా? మరి రామ జన్మభూమి అన్నారు దాన్ని. రాముడు పుట్టినటువంటి భూమి. రాముడు పుట్టినప్పుడు అక్కడ సీతాదేవి ఉందా, లక్ష్మణుడు ఉన్నాడా, వీళ్ళందరూ ఉన్నారా అనేటువంటి విషయాలను దృష్టిలో, పైగా అది పూర్తిగా ఆలయం ఇంకా అవ్వలేదు కదా. అవును. పైన మరలా రాముడు పరివారంతో తిరిగి వచ్చినప్పుడు ఉండేటువంటి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా పైన ప్రతిష్ఠ చేస్తామంటున్నారు కదా. ఇక్కడ రాముడు పుట్టాడు, రాముడి యొక్క జన్మభూమి, అందుకని బాలరాముడిని పెట్టామన్నారు. కాబట్టి ఆ విగ్రహం పెట్టడంలో కూడా ఏ విధమైన దోషము లేదు. అక్కడ పుట్టాడు రాముడు, బాలరాముడిని పెట్టారు అంతే. సో మీరు
మూడిటికి చాలా చక్కగా సమాధానం చెప్పారు సార్. సార్ ఇంకోటి ఏంటంటే పీఠాధిపతులు కొంతమంది రాలేదని అంటున్నారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేస్తాం? అంటే ఒకటండి, ఇప్పుడు పీఠాధిపతులు రాలేదు అంటే దానిలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు నలుగురు పీఠాధిపతులు వ్యతిరేకించారన్న మాట అవాస్తవం కదా. ఇప్పుడు శృంగేరి శారదా పీఠం వారు ఉన్నారు, వారు చక్కగా దీన్ని మేము ఆహ్వానిస్తున్నాం, ఈ మీడియాలో సోషల్ మీడియాలో వచ్చినటువంటిదంతా కూడా మేము ఎప్పుడూ కూడా చెప్పలేదు, ఇది దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది, మేము దీన్ని ఆహ్వానిస్తున్నామని వారు ప్రత్యక్షంగా నోట్ రిలీజ్ చేశారు. అలాగే ప్రధానమైనటువంటి కంచి పీఠాధిపతులు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. ఆయన అసలు కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేసాయి ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ఉంటే. మరి మిగతా ఇదేంటంటే కొంతమందికి ఉండేటువంటి ఏవో పొరపచ్చాలు ఉంటూ ఉంటాయి, అది కామన్, ప్రభుత్వానికి వాళ్ళకి ఉండేటువంటిది. అందులో మిగతా పీఠాధిపతులు అక్కడ మొత్తం ఎంతమంది వచ్చారంటే సాధు సత్పురుషులు అందరూ. దక్షిణాది నుండి కంచిపీఠం వారు వెళ్ళారు, శృంగేరి పీఠం వారు చక్కగా మేము దీన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. కాబట్టి ఇది ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఇద్దరు వ్యతిరేకించినటువంటి మాత్రాన వాళ్ళకి మధ్యలో ఉండుంటాయి, కానీ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి విషయాలు అన్నటువంటి మాట కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అసలు నిజానికి రాముడిని ఎవరు వ్యతిరేకిస్తారు? రాముడు అందరివాడు కదా. కాబట్టి అసలు అటువంటిది ఏం లేదు. ఏమైనా చిన్న చిన్న మాటలు వాళ్ళ మధ్యలో ఏదైనా పొలిటికల్గా ఏమైనా చిన్న విభేదాలు ఉండొచ్చేమో, కానీ నిజానికి వాళ్ళ మనసులో కూడా అక్కడ రాముడు ఉండడం వాళ్ళకి ఆనందమే. సో థ్యాంక్ యూ సార్. అసలు అక్కడ ముహూర్తం టైంకి అయిందా లేదా, పీఠాధిపతులు ఎందుకు వ్యతిరేకించారు, సీతాదేవి ఎందుకు లేదనే అంశాల మీద చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.